అంతా నా కర్మ తాతయ్య, నా కర్మ. నా నుదుట ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ దేవుడు కూడా ఇంత అన్యాయం చేయటం ఏమిట్రా? ఒక నిరపరాధికి ఇలా శిక్ష విధించటం ఏమిట్రా? నిన్ను రక్షించుకునే మార్గమే లేదా? ఆఖరి కోరిక తీర్చుకునే టైం కూడా వచ్చింది. జరగాల్సింది చూడండి తాతయ్య. సాకే, గ్రాని, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ మనవడిగానే పుడతాను. ఈ జన్మలో నీ ప్రేమకు అభిమానానికి ద్రోహం చేసి వెళ్తున్నాను. నన్ను మన్నించు గాని, మన్నించు. గ్రాని, మహోన్నత భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దాలి. నీ చేతుల్లోనే వాడు పెరగాలి. నీ పేరు ప్రతిష్టలు వాడు నిలబెట్టేలా పెంచు. నేను చేసిన నష్టం నా కొడుకు తీర్చి నా ఆత్మకు శాంతి కలిగించని గ్రాని. తాతయ్య, సొన్నకి నేనంటే ప్రాణం. పాపం పిచ్చిది, తను తట్టుకోలేదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా గురించిన ఆలోచనలు రాకుండా తనని బిజినెస్ లో బిజీ చేయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,